హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే కాకరకాయ ఉల్లికారం అయితే ప్రిపేర్ చేశానండి. అస్సలు కాకరకాయ ఇష్టం లేదు తినను అన్న వాళ్ళకైతే ఇలా చేసి పెట్టండి. లొట్టలు వేసుకుంటూ మరి తింటారు. చూసారా ఎంత బాగుందో, చాలా బాగా వేగిపోయి ఉల్లికారం ఉండడం వలన చేదు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ముందుగా 4 కాకరకాయలు తీసుకున్నానండి. ఈ 4 కాకరకాయలు వచ్చేసి 1/2 కేజీ ఉంటాయండి. తీసేసుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని కొంచెం దొడ్డుప్పు తీసుకొని వాటర్లో వేసేసి ఇప్పుడు ఈ కాకరకాయలని కూడా ఇప్పుడైతే మనం వాటిని మంచిగా కడిగేసుకుందాం. కాకరకాయ పైన గతుకులుగా ఉంటుంది కాబట్టి డస్ట్ అనేది చాలా ఉంటుందన్నమాట. అందుకనే ఇలాగా సాల్ట్ వాటర్లో వేసేసి ఓసారి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నిటిని కడిగేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిపైన చెక్కును తీస్తున్నాను అనమాట. మరి మందంగా కాకుండా లైట్గా ఇలాగా పీల్ తీసేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా తీసేసుకొని అయితే గిన్నెలో పెట్టుకుంటున్నాను. వీటన్నిటిపైన పీల్ అనేది తీసేసుకుంటే కాస్త మనకి చేదు కూడా తగ్గుతుందన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు తీసేసుకోవచ్చు, లేదంటే అలా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ కాకరకాయలో ఇంచున్నర అలాగైతే కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయనుకోండి, అలాగే మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ పెద్దగా ఉండడం వలన నేనైతే ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసిన వాటిలో లోపల గింజలు ఉంటాయి కదా, ఆ పాట్ మొత్తం అనేది తీసేస్తున్నాను అనమాట. ఇలాగా చూడండి ఎంత బాగుంది కదా, మంచిగా మనకి బీరకాయ మురుకుల్లాగా ఎట్లానో మంచిగా అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే వీటన్నిటిలోంచి ఇలాగ గింజలు అనేవి తీసేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా ముక్కలకన్నింటికి పసుపు ఉప్పు పట్టేలాగా బాగా పిసకాలన్నమాట. వీటన్నింటిని అంటే ప్రతి ఒక్క ముక్కకి సాల్ట్ పసుపు అనేది పడితే మనకి కొంచెం చేదు అనేది తగ్గుతుందన్నమాట. చూడండి, ఇలాగ ప్రతి ఒక్క దానికి అంటేలాగా చూసుకోవాలన్నమాట. ఇలాగే అన్నింటికి మంచిగా రాసేసుకొని ఉప్పు పసుపు అనేది ఒక 10 నిమిషాల పాటు అయితే 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టేసుకొని అయితే ఇప్పుడు మనం ఉల్లికారం కావాల్సినవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడే పట్టానమాట. అయితే ఇంకా అదే మిక్సీలోకి 2 పెద్దని ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసాను. అలాగే కొంచెం అల్లం ధనియాలు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఇదే మిక్సీలోకి. ఇంకా కర్రీకి సరిపడినంత కారం అలాగే ఉప్పు కూడా వేసేసుకొని వీటన్నింటినీ మర్చిపోయానండి, పసుపు కూడా వేసుకోవాలి కొంచెం. ఇంకా వీటన్నింటినీ ఇలా మెత్తగానే పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మంచిగా ఇదిగోండి వాటర్ అనేవి వచ్చేసినాయి అనమాట. ఈ కాకరకాయలో ఉప్పు పసుపు వేసాం కదా, అందుకని వాటర్ అనేవి ఊరాయి. ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కల్ని బాగా వాటర్ వచ్చేలాగా బాగా పిండేసి తీసేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి, ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇలాగా కాకరకాయలో ఉన్న వాటర్ అన్నీ పోయేలాగా పిండుకొని తీసుకోవాలి. ఇదిగోండి ఇలాగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకొని కాస్త వేడైన తర్వాత అయితే దీనికి ఫ్రై కాకుండా కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలు ఫ్రై చేసి ఆ తర్వాత కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం వీటికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం పొయ్యి అనేది సిమ్లో పెట్టేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఇలా కాకరకాయలు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వడం వలన చాలా మట్టుకైతే మనకి చేదు అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకని ఇలా ప్రిపేర్ చేసి మనం కారం ఉప్పు జల్లేసుకొని తిన్నా కూడా సాంబారు రసంలోకి అలా అయినా చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని అయితే ఒక 10-15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే ఇలా వచ్చేసేయాలన్నమాట. మంచిగా వేగిపోయాయి కదా. చూడండి, చిన్నతనంలో బీరకాయ మురుకులు అనేవి ఇలాగే ఉండేవి సేమ్. అయితే రూపాయికి 4 అలా ఇచ్చేటోళ్ళు అనమాట. ఇప్పుడైతే వీటిని చూస్తుంటే సేమ్ ఇలాగే ఉంటుండే, అవే గుర్తొచ్చినాయి. చూసారా ఎంత బాగా వేగిపోయినాయి కదా. ఇట్లనే మనం కారం ఉప్పు చల్లేసుకొని తినేయచ్చు. చూడండి, వీటన్నింటిని ఆయిల్లోంచి తీసుకొని పక్కన పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇప్పుడైతే ఒక్కొక్క కాకరకాయలో ఆ పేస్ట్ అనేది ఫుల్గా నింపేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగా ఫుల్గా పేస్ట్ అనేది ఇట్లా పట్టినాం అనుకోండి, కాకరకాయలోంచి మనకి చేదు అనేది లేకుండా మంచి మనం అన్నం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇట్లా అన్నింటినీ నింపేసి పెట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్తోని. ఇప్పుడు ఇందాక కాగబెట్టి వీటిని తీసాం కదా, ఆ బాండీలోంచి అయితే కొంచెం ఆయిల్ అయితే తీసేసాను.
ఎక్కువ ఉందని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే అదే బాండీలోకి వీటన్నింటిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వీటన్నింటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని నీట్గా వేసుకోవాలి. ఇట్లా వేసేసుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, వీటన్నింటిని వేసుకున్న తర్వాత మిగిలిపోయిన పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఆ పేస్ట్ను కూడా దీంట్లోనే వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం 2 రెమ్మలంతా వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్కడిగా నిదానంగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట. ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే కొంచెం వేగిపోయి ఉంటుంది కదా, ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని మగ్గనిద్దామండి ఒక 5 మినిట్స్. ఇంకా ఈ ఫ్లేవర్స్ అన్నీ కాకరకాయ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట. పొయ్యి అనేది చిన్నగానే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టి చాలా బాగా మగ్గించుకోవాలి. చూసారా, ఆయిల్ తేలుతూ ఎలా వచ్చిందో. ఇప్పుడు కాకరకాయ అలాగే మసాలా వేసాం కదా, ఇదంతా ఉల్లి పేస్ట్ అనేది మంచిగా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కాకరకాయ ముక్కలకు పడతాయి. ఇప్పుడు చూసారా ఎంత బాగా వేగిపోయినాయి కదా. ఇలాగే అన్నింటినీ తిప్పుతూ వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వేగిపోయి అసలు వీటిని చూస్తుంటే నోరు ఊరిపోతుందన్నమాట. వీటన్నిటిని రిటర్న్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే ఒక 5 to 10 మినిట్స్ మంచిగా వేగనివ్వాలన్నమాట ఆయిల్లోనే. చూసారా, ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడైతే రెడీ అయిపోయినట్టే మనకి కాకరకాయ వేపుడు అనేది. ఇప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. సాంబారు, రసము అలాగే పప్పు ఉన్న పక్కన పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే కాకరకాయ నచ్చని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీ తింటారు.